హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ డైరెక్టర్ శరత్ గారు. సార్ నమస్కారం. సార్, మేము ఇంతకు ముందే విన్నాం మీరు ఆల్రెడీ అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని కూడా ఉండేనంట. సో మళ్ళీ ఇంకొక కొత్త సంస్థ ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ స్టార్ట్ చేశారంట, ఎందుకు? సో హాయ్, ఎస్ మీరు అన్నట్టు అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇట్స్ అవర్ ఎర్త్స్వైల్ కంపెనీ. వీఆర్ దేర్ ఆల్సో. అదేంటంటే మన సొంతం ప్లాట్స్ దాంట్లో అమ్మేటోళ్ళము. కొన్ని నెలల కింద నుంచి చాలామంది ఏంటంటే కంప్లైంట్స్ ఏమంటే వస్తున్నాయి. మా ఎగ్జిస్టింగ్ అండ్ ఓల్డ్ న్యూ క్లయింట్స్ కూడా కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఏంటంటే కొన్ని చాలా చోట్ల అడ్వాన్స్ ఇచ్చి హెల్డప్ అయిపోయి రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయని. టు బిల్డ్ ద ట్రస్ట్, ఓకే, మనకు ఆల్ దీస్ ఆర్ ట్రస్టెడ్ కస్టమర్స్. దో దానికి మేము ఉద్దేశించుకుంటూ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ మోర్ కంపెనీ కాల్ ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్. ఓకే, ఈ ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్లో ఏంటంటే మనము కొన్ని సైట్స్ని ఓన్ చేసుకుంటాం మనం. ఓకే, టైఅప్ చేసుకొని ఓన్ చేసుకుంటాం. చాలామంది మాకు రియల్ ఎస్టేట్లో కొంతమంది వెంచర్ ఓనర్స్ మా దగ్గర అప్రోచ్ అయ్యి వై కాంట్ టు డూ మార్కెటింగ్ ఫర్ అస్ అనే చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఈ కస్టమర్స్ కూడా కరెక్ట్ ప్లాట్ హైదరాబాద్లో బెస్ట్ ప్లాట్స్ ఇప్పియాలనే ఉద్దేశంతో వీఆర్ స్టార్టెడ్ ఏ ఫార్మ్ కాల్ ప్రాపర్టీ సెర్చ్. దీంట్లో ఏంటంటే వీ విల్ ఐడెంటిఫై ది కరెక్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నాయో, కస్టమర్స్ కాకుండా ఎవరైతే వెంచర్స్ ఉంటారో వాళ్ళది మొత్తం స్క్రూటినీ చేసి ల్యాండ్ది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని దెన్ వీ విల్ టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ద వెంచర్. దాన్ని మేము కస్టమర్స్కి వీల్ సెల్ ఇట్. సో అంటే మీరు ఏమంటున్నారు అంటే మీ క్లయింట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని ఒక హైదరాబాద్లో ఒక మంచి అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీస్ని తీసుకొని సేల్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, విల్ డూ దట్. సరే, అయితే ఈ ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్లో మీరు ఫస్ట్ ఒక దాంతో కొలాబరేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ వెంచర్లో మీరు ఏమేమి చూస్తారు? బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్ వెంచర్లో ఏదైతే ఉంటుందో ఫస్ట్ వీల్ గెట్ ఇన్ టు ద లీగాలిటీ పార్ట్. యాజ్ బిఫోర్ చాలాసార్లు మేము చెప్పినట్టు వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లీగల్ ఆస్పెక్ట్లో. ఓకే, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక 4-5 టైమ్స్ స్క్రూటినీ చేసి ఒక 50-60 ఇయర్స్ ఉన్న ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకొని ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ఓకే వీ విల్ బై దట్. దీంట్లో ఏంటంటే ఆ ప్రాపర్టీ సెర్చ్లో మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఫస్ట్ ఆ ప్రాపర్టీ ఇన్వెస్ట్ మేమే చేస్తాం. ప్రాపర్టీ మా గ్రూపే మా సంస్థని ఇన్వెస్ట్ చేస్తుంది. దాంట్లో ఒక 5 to 10 ప్లాట్స్ మేమే కొంటాం. ఎందుకంటే కస్టమర్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, వీళ్ళదే ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, దీంట్లో కొన్ని ప్లాట్స్ ఓనర్స్ వీలే కదా, దట్ మీన్ దే విల్ ఆల్సో సీ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు సెల్ దెమ్. ఓకే, అలాంటప్పుడు అదేవిధంగా ఒక్కసారి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా ఉన్నది అంటే ఫస్ట్ మేము ఒక 4-5 ప్లాట్లో 5 to 10 ప్లాట్స్ రిజిస్టర్ చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ సెల్లింగ్. అది ఎప్పుడు మా ప్లాట్స్ మేము లాస్ట్ ప్రాపర్టీ వెంచర్ ఎండ్ అయ్యే వరకు ఆ ప్రాపర్టీస్ అలాగే ఉంచుతాం ఆ ప్లాట్స్. ఓకే, దెన్ వీల్ గెట్ సీ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద కస్టమర్ యాజ్ వెల్. సరే, అయితే ఒక క్లయింట్ వేరే వెంచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే అడ్వాన్స్ కట్టించుకుంటారు, బట్ రిజిస్ట్రేషన్కి మాత్రం ఇయర్స్ తీసుకుంటారు. మీ వెంచర్స్లో ఇది ఎలా ఓవర్కమ్ చేస్తారు? మన దగ్గర ఎన్రోల్మెంట్ అయ్యేటప్పుడే డ్యూరింగ్ ది ఎన్రోల్మెంట్ అప్పుడు క్లయింట్స్ విల్ పే సమ్ కైండ్ ఆఫ్ ఎ టోకెన్ అమౌంట్. అదే టోకెన్ అమౌంట్ ఇచ్చేటప్పుడే మనం చెప్తాం ఓకే ఇది రిజిస్ట్రేషన్ డేట్ అంటే కొంతమంది 30 days నుంచి 45 days డ్యూరేషన్లో అడుగుతుంటారు. కొంత వాళ్ళకి కన్వీనియంట్ టైంలో మ్యాక్సిమం 45 days ఈజ్ వాట్ వీ గివ్. ఓకే, రిజిస్ట్రేషన్ టైం దట్ మ్యాక్సిమం ఆ 45 days రిజిస్ట్రేషన్లో ఈజ్ వాట్ వీల్ గివ్ దెమ్ ది రిజిస్ట్రేషన్ పార్ట్. వీల్ కాల్ దెమ్ ఒక 1 week బిఫోరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము రిజిస్ట్రేషన్ ఉంది. ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డీవియేషన్ ఆ టైంలో ఏమైనా అవుతాయి, బికాస్ సర్కమ్స్టాన్స్ ఆ టైంలో ఏమైనా డిలే ఉంటే క్లయింట్కి చెప్తాం, బాబు ఇది ఒక 1 week డిలే ఉంది, ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫండ్ వీ విల్ రిఫండ్ దట్ అమౌంట్. లేదు 1 week ఉంటారు అంటే దట్స్ ఎట్ ద మోస్ట్ 1 week ఏమైనా అన్సెట్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఎలాంటివి ఏమైనా ఉంటే 1 week డిలే ఉంటే వీల్ రిఫండ్ దట్ అమౌంట్ టు ద క్లయింట్ ఇన్స్టెంట్లీ. ఇఫ్ నాట్ వితిన్ 1 week ఆ డిలే ఉన్న 1 weekలో మన రిజిస్ట్రేషన్, బట్ వితిన్ 45 days 99.9% we'll do that registration part. That is the confidence we give to the client. అంటే మీ వెంచర్లో అనుకున్న డేట్కే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ కాకపోయినా కానీ క్లయింట్స్కి రీఫండ్ అనేది ఇన్స్టెంట్గా ఇచ్చేస్తాము. లేదు ఈ వెంచర్లో అలాంటిది లేదు, వేరే వెంచర్లో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ద సేమ్ అమౌంట్ ఇన్ వన్ ఆఫ్ అవర్ అసోసియేట్ అని ద వెంచర్, లేదు మన ప్లాట్స్ మన సొంతం ప్లాట్స్ అని ఉన్నాయి అంటే దేర్ ఆల్సో హీ హ్యాస్ అన్ ఓపెన్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ దేర్.
That option being given to the client. సార్ కొంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఉంటారు, అంటే వాళ్ళకి తెలియదు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో వాళ్ళకి మీరు ఎలా గైడ్ చేస్తారు? We have created a system for NRI clients or out of Hyderabad or anywhere from the Hyderabad locations, or could be anywhere. Those who cannot come to Hyderabad and witness the site, we have created a system called virtual system. In our office we have a system where clients can have a VCs. దాంట్లో వీళ్ళు వర్చువల్ టూర్ మేము చూపిస్తాం వాళ్ళ క్లయింట్స్ VCSలో. ఎంటైర్ సిస్టమ్ 4 sites ఆఫ్ హైదరాబాద్లో వర్చువల్లీ వీ విల్ షో దెమ్ ది ప్రాజెక్ట్స్. అలాంగ్ విత్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వీల్ ఇన్ డీటెయిల్గా వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. And if site is quite convinced, then we'll explain in detail about the project highlights entity. Which project is getting convinced ane dan batti we'll take him through the entire in detail anamata. Then a project layout enti, venture entity, pricing enti, dan chuttupakala unna advantages entity. Then this is what we'll handle. I mean, currently we have built that system in terms of this NRI clients or any clients who are out of Hyderabad, those who can't come to Hyderabad. సరే, అయితే కొంతమంది క్లయింట్స్ టోకెన్ అమౌంట్ కడతారు, మళ్ళీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇంకొంచెం అమౌంట్ కట్టడానికి వాళ్ళ దగ్గర మనీ లేకపోతే మీ తరపున ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? అలాంటి టైంలో వీఆర్ ఆల్సో సో వెరీ రిజిడ్, అంత రిజిడ్ కూడా కాదు. 45 daysలో తీసుకొచ్చి వాళ్ళకి ఏదైతే అడ్వాన్స్ పే చేసి వాళ్ళది ఏదైతే డ్రీమ్స్ ఉంటాయో వీ డోంట్ వాంట్ టు షాటర్ దట్. మేమేం చేస్తామంటే వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు బీ ఫ్లెక్సిబుల్. చాలా చోట్ల మేము చాలా కస్టమర్స్ దగ్గర కూడా వీఆర్ గివెన్ ఏ అదర్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇన్ దట్ 15 days టైం. 10 days అంటాము, మ్యాక్సిమం 15 days డ్యూరేషన్ ఇంకా ఇస్తాం దానికి. ఆ 15 daysలో అయితే ఆ కస్టమర్ హీ క్యాన్ గో ఫర్ రిజిస్ట్రేషన్ దేర్. ఆ ఫెసిలిటీ అయితే విల్ గివ్ దట్. సార్, వీ అండర్స్టాండ్ దట్ ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ అనేది చాలామంది మీ క్లయింట్స్ కోసమే పెట్టారని, అండ్ ఇక్కడ నుంచి అది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.